గట్టిగా గట్టిగా ప్రభు మీకు తోడై ఉండునుగాక. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈ పునరుద్ధాన దినమున ప్రభు చేసిన కార్యాలు, ప్రభు చేసినటువంటి అద్భుతమైన సంపాదించిన కార్యాలను మీతో చెప్పి నేను ప్రార్థన చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. ప్రభు ఎంతగా సంపాదించాడంటే, ఏమేమి సంపాదించాడంటే చెప్పనా సఖ్యము కాని కార్యాలు ఎన్నో ఉన్నాయి. మిమ్మల్ని అడిగితే యేసయ్య నీ కోసం ఏం చేశాడు అని చెప్తే మీరు, నాకు తెలిసి అడగడానికి టైం లేదు కానీ అడిగేవాడిని, కానీ సమయం లేక అడగట్లేదు, కానీ మీరు 90% రక్షణ 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 అని చెప్తారని నాకు బాగా తెలుసు. ఆమెన్ చెప్పండి. యేసయ్య మనకు రక్షణ ఇచ్చాడా లేదా? మనందరికీ తెలుసు, మనందరి జీవితంలో యేసు ప్రభు వారు రక్షణ సంపాదించాడని. కానీ యేసుక్రీస్తు సమాధిలో నుండి బయటకు వచ్చినటువంటి కార్యము ద్వారా ఆయన అంతకంటే ఇంకా గొప్పమైనవి, వాటితో పాటు ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు సంపాదించి పెట్టాడు. ఆమె గట్టిగా ఆమెన్ చెప్పండి. ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, మీ నాన్నగారు సంపాదించిన ఆస్తిలో ఈ మూలను ఎక్కడో కాలువ పక్కన ఒక 5 అడుగుల స్థలం ఉంది. ఎంత అడుగు చెప్పండి? ఎన్ని అడుగులు స్థలం? లేకపోతే 5 × 5 అనుకోండి, లేకపోతే 1/2 సెంటు అనుకోండి. అంటే ఎందుకు అంటే ఎంత తక్కువలో అంత తక్కువ అనుకోండి. ఉందనుకోండి, మీరు దాన్ని వదిలిపెడతారా? వదిలిపెడతారా? హల్లెలూయా. అది కూడా పట్టా కాదు, అది ఏం కాదు. కానీ యేసయ్య సంపాదించిన దానిలో మనం ఒకటే పట్టుకొని మిగతా అన్నీ వదిలేస్తున్నాం. కానీ లోకంలో తండ్రి సంపాదించిందేమో ఒక్క అడుగు కూడా వదిలిపెట్టట్లా. కొంతమంది అన్నదమ్ములు కొట్టుకోవటంలో చూస్తూ ఉంటాం లోకంలో. ఆ బిందుల్లో కూడా భాగం ఇవ్వాలి. ఏది? ఇత్తడి బిందులు. స్తోత్రం. వదలరాళ్ళు. హల్లెలూయా. నీకు 2 బిందులు అంట. ఎందుకని? ఇది నా తండ్రి సంపాదించిన స్వాస్థ్యం, నేను వదిలిపెట్టను. నీకెంత హక్కు నాకు కూడా అంతే హక్కు అని క్షయమైపోయే, గతించిపోయే వాటి కొరకు తన్నుకొని చనిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. హల్లెలూయా. కానీ యేసు ప్రభువారు చివరి మొన్నటి దినాన్ని చూసాం, చివరి రక్తబొట్టు వరకు సంపాదించి పెట్టినటువంటి ఆశీర్వాదాల్లో ఒకటే ఒక దాన్నో 2, 3 పెట్టుకొని మనము జీవితమే కొనసాగించుకుంటున్నాం. అందువల్లే మనము క్రీస్తుని సరిగా ఎరగలేకపోతున్నాం, సరిగా అనుభవించలేకపోతున్నాం. ఆమె చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మీరందరూ యేసయ్యకు పిల్లలేనా? అన్నవాళ్ళు మీకే సొంతం. ఆ స్వాస్థ్యం అంతా మీకే సొంతం అక్క. హల్లెలూయా. ఈ డౌట్ బ్యాచ్ అంతా అనుభవించలేని బ్యాచ్. హల్లెలూయా. కానీ దేని కొరకైతే పోరాడాలో, దేని కొరకైతే సాధించుకోవాలో దాన్ని సాధించలేకపోతున్నారు మానవులు. దేని కొరకు పట్టుదల కలిగి ఉండాలో వాటిని పట్టుదల కలిగి అడగట్లా. క్షయమైపోయే, గతించిపోయే వాటి కోసం అన్నీ తెచ్చిపెట్టుకుంటున్నారు. ఇప్పుడు అడుగుతున్నాను మరలా, ఎంతమంది యేసయ్య పిల్లలు ఉన్నారో చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు చెప్పే వాక్యం వాళ్ళకే, యేసయ్య పిల్లలు కాని వాళ్ళకి కాదు. యేసయ్య పిల్లలైన వాళ్ళకే ఇప్పుడు చెబుతున్న ఆశీర్వాదాలు. ఆమేన్. పక్కన వాళ్ళు చెప్పండి, మీ నాన్న ఎంత సంపాదించాడో ఇప్పుడు చెప్తున్నాడు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఏమేమి ఏడుంది? ముందుందా? సెంటర్లో ఏమైనా ఉందా? హల్లెలూయా.
మీ తల్లిదండ్రులు మీకు ఆస్తులు సంపాదించకపోయినా సృష్టికర్త అయిన దేవుడు నీకు తండ్రిగా మారాడు. కొట్ట చప్పట్ల. సృష్టికర్త అయిన దేవుడు మనకేమయ్యాడు? చెప్పాలి గట్టిగా. ఏమయ్యాడు? తండ్రిగా మారాడు. ఇప్పుడు ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము, భూమి యందున్న సమస్తము కూడా ఆయనదే. ఆయన అన్ని కూడా నావే. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఒక కార్యం ఉంది, చెప్పడానికి టైం లేదు కానీ బైబిల్లో ఒక కార్యం ఉంటుంది. యేసు ప్రభు వారు పౌలు గారు కూడా చెప్తూ ఉంటారు. ఇప్పుడు నాకు ఒక 100 ఎకరాలు ఉంది అనుకోండి. ఎన్ని ఎకరాలు ఉంది అనుకోవటం ఏంది? ఉంది. యేసు నామమున. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నాకు 3 పిల్లలు. ఎంతమంది? 3 పిల్లలు. వాళ్ళ వయసు ఒకటికి 10, ఒకటికి 7, ఒకటికేమో 5 అనుకోండి, చెప్తున్నాను. ఇప్పుడు వీళ్ళు ఈ వయసులో ఆ 100 ఎకరాలు అనుభవించగలరా? ఉండటానికి ఉంది, కానీ దాని విలువ, దాని యొక్క కార్యం వాళ్ళు అనుభవించగలరా? అందుకే కుమారుడు అయినప్పటికీ వాడు వయసుకు రాని వాడైతే దాసుడితో సమానం అని బైబిల్ చెప్పింది. నా మాట అర్థమైందా? మీకు అర్థం అవ్వాలంటే రండి. ఇప్పుడు నా కుమారులు, ఇప్పుడు 100 ఎకరాలు ఉందన్నాను కదా. ఇప్పుడు నా పిల్లలు రాజు, నూరా. ఇప్పుడు రాజు ఉదాహరణకే నా దానిలో పని చేస్తున్నాడు, వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇతను వర్క్ చేస్తున్నాడు, వీళ్ళేమో చిన్నపిల్లలు. ఇప్పుడు ఇతను పనికి జీతం వస్తుంది. ఏమొస్తుంది? పని చేసినందుకు జీతం వస్తుంది. ఇప్పుడు దానిలో ఇతను ఏమైనా అనుభవించగలడా? ఆస్తులు ఇతను ఏమైనా అనుభవించగలడా? అనుభవించలేడు. అలాగే ఇప్పుడు నా పిల్లలే, నా సొంత పిల్లలే, కానీ ఈ వయసులో వీళ్ళు అనుభవించగలరు ఏమన్నా? అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, వయసు ఎదగని వారికి ఎంత ఆస్తి ఉన్నా కానీ దాసునితో సమానం అంట. అంటే దాసునితో సమానం అంటే అనుభవించలేని స్థితి. కానీ వీరు వయసుకు వస్తే దాన్ని అంతా అనుభవించేస్తారు. గట్టిగా చప్పట్లు. గాడ్ బ్లెస్ యూ. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన పరిస్థితి కూడా అదే. నువ్వు విశ్వాసంలో ఎదగనంత కాలం నీవు అనుభవించేది దాసులు అనుభవించిందే. హల్లెలూయా. నువ్వు విశ్వాసంలో ఏమవ్వాలి అమ్మా? చెప్పాలా? ఎదగాలి. హల్లెలూయా. నువ్వు ఈ పాటికి, అందుకే పౌలు అంటాడు, ఈ పాటికి మీరు మాంసం తినాల్సిన వాళ్ళు. ఏందంట? ఆ మాంసం కాదమ్మా, వాక్యమనే బలమైన ఆహారాన్ని భుజించాల్సిన మీకు ఇప్పుడు ఇంకా ఏం పోయాల్సి వస్తుందమ్మా? చెప్పండి. పాలు పోయాల్సి వస్తుంది అని పౌలు బాధపడతా ఉంటాడు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు వాక్యములో, విశ్వాసములో, స్వాస్థ్యములో వాళ్ళు ఎదగలేదు. ఎవరైతే వాక్యములో, విశ్వాసములో ఎదిగిన వారు అవుతారో వాళ్ళు స్వాస్థ్యములో పాలిభాగస్తులు అవుతారు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇప్పుడు నా పిల్లలకి నేను ఎంత ఆస్తి సంపాదించిన వాళ్ళకి తెలుసా? చెప్పండి అమ్మా. ఒకవేళ నేను సంపాదించిన ఆస్తి ఇచ్చాను అనుకో, ఇటు చింపుతారు, అంటారు చింపి. అది 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు ఎంత అయినా ఉన్నాయి. వాళ్ళకి ఏమైనా తెలుసా? దానికి సింపుల్గా చింపేసి నాన్న అంటారు. అంటే వాళ్ళు పిల్లలే కానీ స్వాస్థ్యాన్ని అనుభవించే అనుభవంలో వాళ్ళు లేరు. ఈరోజు చర్చికి వస్తున్న మనందరం కూడా పిల్లలుగానే ఉంటున్నాం, స్వాస్థ్యాన్ని అనుభవించలేకపోతున్నాం. యేసయ్య సిలువలో సంపాదించి, సమాధిని గెలిచి లేచి సంపాదించిన ఆశీర్వాదాలను ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళే ఎదిగిన వారు, వయసుకొచ్చిన వారు. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక, ఏం చేయొద్దమ్మా? మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. ఆమేన్.
అక్కడ ఇంకో ఇంగ్లీష్ బైబిల్లో మాట ఉంది, చదువురా అది. ఎలిమెంటరీ ప్రిన్సిపల్స్ ఇవన్నీ కూడా ఏమంట? ఎలిమెంటరీ ప్రిన్సిపల్. మారు మనసు, ఎప్పుడు చూసినా పాపం విడిచిపెట్టు, అదేంది అలా చేస్తావు, ఇలా చేస్తావు, అలా ఉంటావేంటి, ఇలా ఉంటే, ఇక ఎప్పుడు చూసినా నీకు ఎవరో ఒకళ్ళు చెప్తున్నారంటే నువ్వు ఎలిమెంటరీ స్కూలే. ఇంకా ఎదుటివాడు ఏంటి బతుకు, ఏంటి ప్రార్థనకి వెళ్తే ఎట్టుంటావేంటి, అట్టుంటావేంటి అని హెచ్చరించుకునే స్థితిలో నువ్వు బతుకుతున్నావంటే ఎలిమెంటరీ స్కూలు. ఏ స్కూలు చెప్పరే, పర్వాలేదు. ఏ స్కూలు? ఎదుటి వాళ్ళు నీకు హెచ్చరిక చెబుతున్నారు అంటే నువ్వెక్కడున్నావు చెప్పాలా? కానీ నువ్వు ఏ స్థానంలో ఉండాలి? ఎదుటి వారికి బుద్ధి చెప్పే స్థాయిలోకి రావాలి. కొట్టో హల్లెలూయా. మారు మనసు పొందు, అది విడిచిపెట్టు, ఇది విడిచిపెట్టు, ఆ అవతారం ఏంటి, ఇలాంటి ఆ మాటలేంటి, ఆ పద్ధతులేంటి అని ఎదుటి వాళ్ళు లోకస్తులే నీకు ఎత్తి చూపే పరిస్థితుల్లో నువ్వు ఉన్నావంటే ఎక్కడున్నావు? ఎలిమెంటరీ స్కూలు. ఇవన్నీ ఎలిమెంటరీ ప్రిన్సిపల్స్. అందుకే దేవుని ఆశీర్వాదాలు నువ్వు నేను అనుభవించాలంటే వాక్యములో వయసుకు రావాలి. కొట్ట చప్పట్లు. దేనిలో రావాలి వయసుకి? అమ్మ చెప్పాలా? అంటే అర్థమైంది తెలుసా? వాక్య జ్ఞానములో, వాక్ శక్తిలో, వాక్య యొక్క ఆలోచనలో, వాక్యంలో ఉన్నటువంటి క్రీస్తు సంపాదించిన ఆస్తి యొక్క విలువలో నువ్వు ఎరిగిన స్థాయికి పైకి రావాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎవరైతే వాక్ శక్తిలో ఎదుగుదల వస్తారో వాళ్ళు ఏది చేసినా అది స్వాస్థ్యాన్ని అనుభవించే అనుభవంలోకి వచ్చేస్తారు. గట్టిగా ఆమేన్ చెప్పండి. కాబట్టి కుమారులందరూ, పిల్లలందరూ ఇప్పుడు ఏమవ్వాలి? వయసుకు రావాలి. అందరూ చెప్పాలి గట్టిగా. అంటే అర్థం ఏంటి తెలుసా? క్రీస్తు సంపాదించినవన్నీ నువ్వు తెలుసుకోవాలి. చెప్పాలేంటి? క్రీస్తు సంపాదించిన, ఇప్పుడు ఉదాహరణ కిందక దాసుడు అన్నాం కదా. ఇప్పుడు తండ్రి ఒకవేళ విడిచిపెట్టి వెళ్ళిపోతే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, అప్పుడు ఆ ఇంటిలో ఉన్న ఆస్తి అంతా నాకు అక్కడుంది ఆస్తి, ఇక్కడుంది ఆస్తి అని పిల్లలకు చెబుతాడా? ఆయన చివరి గడియల్లో, చివరి క్షణాల్లో వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు ఆ తండ్రి వెళ్ళాల్సిన పరిస్థితిలో చిన్న పిల్లలు ఉన్నారు. ఆ చిన్న పిల్లలకి ఆస్తి వివరాలు చెప్తాడా? ఎవరికి చెబుతారు? చెప్పాలి. తన ఇంటిలో పనిచేసే దాసులకు చెప్తారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వచ్చిన వాళ్ళు? వయసుకు వచ్చిన వాళ్ళు. పిల్లలు ఏం కాలేదు, వయసుకు రాలేదు. అందుకు వాళ్ళకి చెప్పినా ఏం కాదు, అర్థం కాదు. వీళ్ళకి అర్థమైతే కనుక, అయ్యా వీళ్ళు పెద్ద అయినప్పుడు ఇదిగో నేను సంపాదించినవన్నీ ఇగో వాళ్ళకు చూపించి వాళ్ళు అనుభవించేటట్టు చెయ్యి అంటారు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సంఘము ద్వారా అదే పని చేస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదిగో నా పిల్లలు ఇంకా వయసుకు రాలేదు, వాళ్ళు పెరిగే కొంది ఇదిగో క్రీస్తు సంపాదించిన ఆశీర్వాదాలన్నీ వారికి తెలియజేయమని సంఘాన్ని పెట్టి దేవుడు తన ఆస్తిని అంతటిని మీకు ఏం చేస్తున్నాడు? తెలిసేటట్టు చేస్తున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యేసయ్య ఆస్తి నీదేనా? నాదా? చెప్పండి కొంచెం గట్టిగా. ఏం సంపాదించాడయ్యా యేసయ్య? సంపాదించాడమ్మా? సంపాదించాడా? నిజమేనా కాదా? మనసులో మాట చెప్పండి. ఈరోజు అసలు ప్రార్థనే లేకపోతే ఇంటికాడ కూర్చుని హాయిగా మొక్కలు కోసుకొని తిని కడుపు నిండా పడుకునేవాడిని. ఎందుకు ప్రార్థన పెట్టాడో కానీ. హల్లెలూయా. ఈ బ్యాచ్ అంతా ఏంది తెలుసా? ఆయన సంపాదించింది తెలియని వారు. కానీ ఆయన సంపాదించిన ఆస్తిని నువ్వు జ్ఞాపం చేసుకుంటే వాటిని అన్నిటిని పక్కన పెట్టి ఆ ఆస్తి కొరకు ప్రయాసపడతా. గట్టిగా ఆమేన్ చెప్పండి. 7 విషయాలు చెప్తా. ఎన్ని విషయాలు? వామ్మో అని అనుకోవద్దు, 7 పాయింట్లే నేను చెప్పేది. రోమాపత్రిక 8:32 ప్రకారం తన సొంత కుమారుడే మనకు అనుగ్రహించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఇప్పుడు మీ అందరు ఎంతమంది గుడ్ ఫ్రైడే ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ వీడియో చూశారు? నిన్న శుక్రవారం. ఇప్పుడు చూశారు కదా. ఆయన్ని అలాగ అర్పించిన దేవుడు ఆయనతో పాటు నీకు కావాల్సిన చిన్న చిన్న అవసరం తీర్చలేడా? తీర్చలేడా?
అదే పౌలు అంటున్నాడు, ఒరే బాబు, అంత గొప్ప దేవుడు ఆయన ఒక నరరూపిదారిగా అంత భయంకరంగా నీ కోసం నా కోసం నలకొట్టి పడితే నీకున్న చిన్న రోగం తీసేయలేడా? ఆమె అన్నవాళ్ళు దీవించబడుదురు కాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పౌలు అంటున్నాడు, ఇదిగో ఆయన తన సొంత కుమారుడే నీకు అనుగ్రహించినప్పుడు ఆయనతో పాటు సమస్తమును ఎందుకు అనుగ్రహించాడా? చెప్పండి. యేసయ్య బిడ్డను నేను, యేసు రక్తం చేత కడగబడ్డవాడను. నా కోసం యేసయ్య సమస్తమును దారబోసాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన ప్రాణాన్నే పోసాడు. అలాంటిది అనండి, అలాంటిది నాకు కావలసిన చిన్న స్వస్థత, చిన్న అప్పు, చిన్న ఉద్యోగం, చిన్న డబ్బు ఎందుకు ఇవ్వలేడు? ఆమె ఇదే పౌలు అంటున్నాడు రోమా సంఘానికి, సమస్తాన్ని దారిపోసాడు, ఆయనతో పాటు నీకెందుకు సమస్తం ఇవ్వలేడు? సమస్తం ఇస్తాడు. చెప్పండి, నాకు సమస్తం ఉన్నవి, నాకు అన్నీ ఉన్నాయి. హల్లెలూయా. ఎందుకంటే అన్ని కలిగిన యేసయ్య నాలో ఉన్నాడు. అన్ని కలిగిన యేసయ్య నాలో ఉన్నాడు. చెప్పాలా, అన్ని కలిగిన యేసయ్య నాలో ఉన్నాడు. కొంతమందికి ఏంటంటే కొన్ని కలిగి ఉంటేనే వాళ్ళు బాగా దీవించబడినట్టు అనుకుంటారు. కళ్ళతో కనపడినవి మాత్రం కాదు. స్తోత్రం. కళ్ళతో చూసి ఎవ్వరూ మోసపోవద్దు. ఆమేన్, హల్లెలూయా. పక్కన వాళ్ళకి ఆ మాట చెప్పండి. కళ్ళతో చూసి మోసపోవద్దు, అంత వేషమే అనండి. హల్లెలూయా. అసలు రియాలిటీ మరుగై ఉంటుంది. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం. గట్టిగా లేలే చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్పండి, గట్టిగా ఆమేన్ చెప్పండి. సో యేసు ఏమేమి సంపాదించాడు? రక్షణ మీ అందరు చెప్పే మాట, కానీ చాలా సంపాదించాడు. సమస్తమును చేసి ముగించేశాడు. దానిలో 7 మనకి మీకు అవసరమైనవి చెప్తాను. తర్వాత మీకు ఆల్రెడీ ఒక బుక్ ఇచ్చాను. వాటిని పలికిన వాళ్ళందరూ ఆస్తిని అనుభవించటమే. హల్లెలూయా. ఒకటి యేసు నీ కోసం నా కోసం ఏం చేశాడు? రక్తము కార్చి మన పాపములను ఏం చేశాడు? క్షమించేశాడు. మనకేమిచ్చాడు? రక్షణ ఇచ్చాడు. అందరు చెప్పండి, చెప్పాలి. రోమాపత్రిక 3వ అధ్యాయము 21, 22, 23 వచనాలు. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనది. నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతే ఉన్నది. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఆమేన్. మనందరం ఎలా ఏమయ్యాము? ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డాము. అందరు చెప్పడం, నేను నీతిమంతుడానండి. యేసు రక్తం చేత కడగబడిన ప్రతి ఒక్కరు ఎవరు? నీతిమంతులు. చెప్పండి, నేను యేసు రక్తం చేత కడగబడ్డాను, నమ్మి బాప్తిసం పొందుకున్నాను, నేను నీతిమంతుణ్ణి. ఆమె హల్లెలూయా. సో యేసయ్య త్యాగం, యేసయ్య పునరుద్ధానం నిన్ను నీతిమంతుడిగా మార్చేసింది. గట్టిగా ఆమె చెప్పండి. ఇప్పుడు బైబిల్లో నీతిమంతులు అనే ఎక్కడున్నా ఆశీర్వాదాలన్నీ నీకు సొంతమవుతాయి. ఆమె హల్లెలూయా. చెప్పండి, యేసయ్య నా మనసు, నా కళ్ళు మార్చు నాయనా, తెరవచేయి నాయనా. ఈ ఈస్టర్ పండుగలో ఉన్న పెద్ద మ్యాజిక్ ఏంటి తెలుసా? హల్లెలూయా. నిద్రపోయిన వాళ్ళు కూడా కళ్ళు తెరవాలి ఇప్పుడు. స్తోత్రం. ఆమె ఇప్పుడు చెప్పండి, ఏం చేయాలా? కళ్ళు తెరవాలి. ఎందుకు ఈ సంఘటనలు రాశాడు నాకు ఆశ్చర్యం వేసింది. మీ అందరికీ తెలుసు ఆ కథ అంతా, నేను చెప్పడానికి కాదు. కానీ యేసు ప్రభు వాళ్ళు సమాధి దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు చూస్తే కనపడకపోతే వీళ్ళు వెనక్కి తిరిగి వస్తూ ఉంటే యేసయ్య వాళ్ళతో ఉన్నా కూడా వాళ్ళకి తెలియలేదంట. యేసయ్య వాళ్ళతో ఉన్నా కూడా
వాళ్ళకి తెలియలేదంట, గుర్తుపట్టలేదంట. శిష్యుల మధ్యలోకి వచ్చినా కూడా గుర్తుపట్టలేదంట. వాళ్ళు చేపలు పట్టుకోవడానికి వెళితే కుడివైపు వలయమన్నాడు, అప్పుడు గుర్తుపెట్టాడంట. రొట్టె విరిచేటప్పుడు గుర్తుపట్టారంట. అంటే అప్పుడు దాకా వాళ్ళతో ఉన్నారా లేదా? ఉన్నా కూడా గుర్తుపట్టలేదంట. హల్లెలూయా. ఒక అమ్మాయి అయితే, అయ్యయ్యా నువ్వేం తీసుకెళ్తా ఏ సైలు కొంచెం చెప్పయ్యా అంటుందంట. ఎవరిని పట్టుకొని? మన బతుకులు కూడా అట్టాగే ఉన్నాయి. స్తోత్రం. హల్లెలూయా. అంటే యేసు మనలో ఉండి కూడా మనల్ని ఆయన చూడని జీవితాలు. యేసు నామములో ఆ గుడ్డితనం తొలగిపోవునుగాక, ఆ గుడ్డితనం తొలగిపోవునుగాక. నీ కొరకు నా కొరకు ప్రభు సంపాదించినది చూచే కనులుగా ఈ కనులు మారునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటి కూడా సార్వత్రిక సంఘములో యేసు సంపాదించి చెప్పే సంఘాలు తక్కువైపోయినాయి. యేసయ్య సంపాదించినా సాధించినా అవి చెప్పేవి తక్కువైపోయి ఆ పాత వాటినే బోధించుకుంటూ కూర్చునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు ఒక మాట చెప్తాను. తండ్రి సంపాదించి పెట్టిన దానిని నువ్వు అనుభవించకపోతే తండ్రి అంత కష్టపడడం వృధా కాదా? వృధా అయిద్దా లేదా? చెప్పండి. యేసయ్య నీ కష్టాన్ని నేను వృధా చేయను. నువ్వు సంపాదించిన ఆస్తిని, నువ్వు సంపాదించిన మేలులను, ఆశీర్వాదాలను వేటిని కూడా నేను వ్యర్థం చేసుకోను. ప్రతిదానిని నేను నా కుటుంబము అనుభవిస్తాము. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో మొదటిది నీతిమంతులయ్యాము. అందరూ అనండి. అమ్మా ఈ మాటతో కాదమ్మా, హృదయపూర్వకంగా పలికి మీరు బైబిల్లో ఉన్న నీతిమంతుల ఆశీర్వాదాలన్నీ చదివి మీరు అనుభవించుదురుగాక. చాలాసార్లు సాతాను ఏం చేస్తుందంటే, ఇప్పుడు మీరు ఎవరు చెప్పాల? మీరెవరు? కొంచెం అందరు కలిసి ఎవరు మీరు? గట్టిగా రోషంతో. హల్లెలూయా. మీకు ఒక విషయం తెలుసా? సాతాను ఎవరిని చూసి భయపడతాడు తెలుసా? నీతిమంతులను. ఆమేన్. హల్లెలూయా. చిన్నపిల్లలారా మీరు నీతిమంతులు, మిమ్మల్ని చూసి సాతాను భయపడతాడు. గట్టిగా చూడండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. నీదే తలమ్మా? తెల్ల జుట్ట? ఏ తల? మీదే తల? ఏ తల? ఏ తల? నీతిమంతుల తల. గట్టిగా చప్పట్లు కొట్టు. చెప్పండి. నా తల నీతిమంతుల తల. ఈ తల మీదకి ఆశీర్వాదం వస్తుంది. ఎలా వచ్చింది? యేసయ్య రక్తం చేత నేను కడగబడ్డాను. ఆయన ఈ శిలువ త్యాగం ద్వారా నన్ను ఏం చేశాడు? నీతిమంతుడిగా మార్చేసి ఇప్పుడు నా శాపపు తల, కొంతమంది అంటారు కదా ఈ తల రాత, ఈ శాపపు తల ఆశీర్వాద తలగా మార్చాడు. చెప్పండి. నేను శపించబడినోడు కాదు. ఈ తల ఏ తల అనుకున్నారు? ఆశీర్వదించబడిన తల. నా తల మీదకి ఆశీర్వాదాలే, 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 ఆశీర్వాదాలే. ఆ మాట పలుకుతుండగా కొంతమందికి తలలో ఉన్నటువంటి నొప్పులన్నీ మాయమైపోతున్నాయి. చెప్పండి. నా తల మీదకి ఆశీర్వాదాలే, ఆశీర్వాదాలే, ఆశీర్వాదాలే. ఎందుకంటే యేసునందు, క్రీస్తునందు నేను నీతిమంతులయ్యాము. గొట్ట చప్పట్లు. హల్లెలూయా. హల్లెలూయా. కృపలో నిలిచియున్నాము, దైవ కృపలో నిలిచియున్నాము. కృపలో, ఎస్ లార్డ్, దైవ కృపలో నిలిచియున్నాము. కృపా 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 కృపా. కృపలో నిలిచియున్నాము, దైవ కృపలో నిలిచియున్నాము. కృపలో
నిత్యత్వము చేర్చున్నది నీ కృప, నీతిమంతునికి మార్చింది నీ కృప, నిత్యత్వము చేర్చున్నది నీ కృప. కృప 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 కృపలో నిలిచి ఉన్నాము, దైవ కృపలో. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరమే? నీతిమంతుల గుడారాల్లో. ఇందాక అందుకే నేను నిలబెట్టింది ఇక్కడ. హల్లెలూయా. మీ తలల మీదకి ఆశీర్వాదాలేక కొట్టండి అన్న. హల్లెలూయా. మీ కుటుంబం మీదకి ఏమొస్తాయి? మా ఇంటి మీదకి ఆశీర్వాదాలే. ఎందుకంటే యేసు రక్తం చేత నా గుడారము కడగబడింది. ఇప్పుడు మరణదూత నా గుడారమును దాటిపోతుంది. చెప్పాల, దాటిపోతుంది. వాళ్ళకు వచ్చింది, నీకు పో యేసునామమున సాతానా ఎట్టుగా అనాలా, పో యేసునామమున. అవిశ్వాసం అని మాటలు మాట్లాడడం వెంటనే పో సాతానంటే జీవితంలో వచ్చి మళ్ళీ అవిశ్వాసం మాటలు ఎంతో చెప్పరు. హల్లెలూయా హల్లెలూయా. అది సాతాను తంత్రం. నువ్వు దాన్ని స్వీకరించావా, అవుట్. స్వీకరించకూడదు. వెంటనే ఏం చేయాలి? దాన్ని రిజెక్ట్ చేయాలి. ఏం చేయాలి? లేదు బ్రదర్, అందరూ సమానమే, అందరూ అలాంటి వాళ్ళమే, అందరికి వాళ్ళకి వచ్చిందండి, మనమేం మాత్రపోవడం ఏందంట, ఏ పాటి వారము, ఇక పాటే నీకు. నువ్వు వెంటనే ఏం చేయాలి తెలుసా? పో సాతానా అనండి. అబ్బో, ఇటోళ్ళు చూద్దాం. ఏంది? పో సాతానా, యేసు రక్తము చేత నేను కడగబడ్డా. మా గుడారం మీద, మా తలల మీద ఆశీర్వాదాలే. చూస్తా ఉండకూడదమ్మా, కొడతా ఉండాలి చప్పట్లు. హల్లెలూయా. ఇప్పుడు వస్తారు రాజకీయ పార్టీ నాయకులు, అందరూ వస్తారు. హల్లెలూయా. ఓ మీకు ఇది చేస్తామని, మీకు ఇది చేసేది లేదు, చచ్చేది లేదు. అది దేవుడికి ఎరుక. హల్లెలూయా. కానీ మన యేసయ్య నమ్మదగిన దేవుడు. మాట ఇచ్చాడంటే నెరవేరుస్తాడు. ఈయన కొట్టాల సప్పట్లు అమ్మా. హల్లెలూయా. గట్టిగా. ఇప్పుడు కొట్టలేదంటే ఇంకో చోట కట్టాల్సి వచ్చింది. కొట్టుకోవచ్చు. హల్లెలూయా. మొదటిది నీతిమంతులయ్యాం. అందరూ అనండి. మామూలు పవర్ కాదు, నీతిమంతుడికి చాలా దైవ శక్తి ఇచ్చాడు దేవుడు. మీరు తర్వాత మీరు చదివితే అదే 29వ వచనం. నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము, భక్తిహీనుని కలిగి వచ్చుబడి పాపము పుట్టించును. నీతిమంతుడు కష్టార్జితం ఎలాంటిదంట? జీవదాయకం. పక్కన వాళ్ళు చెప్పండి, నీ కష్టార్జితం వల్ల నీ కుటుంబంలో జీవం ప్రవహిస్తుంది. ఇంగ్లీష్లో చదువురా. లేబర్ ఆఫ్ రైచెస్ ఇస్ లీడ్స్ టు లైఫ్. జీవములో అమ్మా నీ రూపాయి కూడా అర్థంగా పోదమ్మా. అబ్బా బాబా, ఆమె అన్న వాళ్ళకే జరుగును కాకయ్యా. పక్కన చెప్పండి, నా రూపాయి కూడా వ్యర్థంగా పోదా. నా కష్టం అంతా కూడా జీవముగా మారుతుంది. నా కష్టార్జితం అంతా కూడా జీవంగా మారుతుంది. నా ఇంటికి జీవం, నా పిల్లలకి జీవం. నువ్వు కష్టపడి తెచ్చి పెట్టి అన్నం నీ పిల్లలకు జీవాన్ని పోస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆ బలాన్ని ఇచ్చేస్తుంది. నీ ఇంటిలో మరణానికి చోటు లేదు. జీవమే 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 జీవమే. ఓ చాలా ఆశీర్వాదాలు అన్నాం మేము. నీతిమంతుని ఆశీర్వాదాలు. హల్లెలూయా. అవన్నీ నీకు నాకు సొంతం. ఒకటది. రెండోది ఏంటో తెలుసా? యేసు ప్రభు వారు ఏం సంపాదించాడు? ఆయన తిరిగి లేచి నీకేం సంపాదించాడు అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫెసీ పత్రిక 1:3, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. హల్లెలూయా. చెప్పండి, నేను ఆశీర్వదించబడిన వాడను. చెప్పండి, ఐఎమ్ బ్లెస్డ్. నేను ఆశీర్వదించబడిన వాడను. ఇప్పుడు మన శాపగ్రస్తులం కాదు. హల్లెలూయా. చెప్పండి, నేను ఆశీర్వదించబడిన వారు. నువ్వు చేసేదల్లా ఆశీర్వాదంగా మారబోతుంది. నువ్వు చేసే ప్రతి కార్యం ఆశీర్వాదంగా ఉండబోతుంది. నీ చేతుల ఆశీర్వాదమే. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆశీర్వాదానికి కారణభూతులుగా దేవుడు చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకటేంటి, నీతిమంతులం అయిపోయాం. రెండోది ఆశీర్వాదంగా మారిపోయాం. హెబ్రీ భాషలో ఆశీర్వాదం అనే పదం ఎక్కడ, ఆదికాండం 12:2లో నీవు ఆశీర్వాదంగా ఉండు అని ఉంటుంది. ఆ పదానికి అర్థమైంది బరాక్ అని రాయబడ్డది. ఏంటి బరాక్? ఆ బరాక్ అనే పదానికి అర్థం ఏమిటయ్యా అంటే, నువ్వు ఆశీర్వాదముగా ఉండటం అంటే ఫ్రెష్గా తయారవడం, తాజాగా మారిపోవడం. హల్లెలూయా. ఇక అది ఆశీర్వాదం అంటే ఆశీర్వాదమే. ఎంతగా ఉంటుందంటే ఆశీర్వాదం అంటే, నీ తల పైకెత్తబడును. అందరూ చెప్పాలి, నా తల పైకెత్తబడును. చెప్పండి, నా జీవితం తలదించుకున్న జీవితం కాదు, తల ఎత్తబడిన జీవితం. హల్లెలూయా. కీర్తనల 3వ అధ్యాయంలో దావీదు అదే అంటాడు, నా తల ఎత్తువాడువు నీవే. కొట్ట చెప్పట్లు. హల్లెలూయా. చెప్పండి, క్రీస్తునందు నా తల ఎత్తబడి నన్ను ఒక ఆశీర్వాదగా ఉంచాడు. మనమంతా యోధా గోత్రం సింహ పిల్లలం అంట. అందరనండి, ఏ పిల్లలం? నేను ఒక ఇది చదివాను, అది చెప్పానో లేదు గుర్తులేదు, కానీ సింహం అంట వేటాడిద్దంట. ఏం చేసిద్ది? ఏటాడడం కూడా మామూలు ఏటాడదంట, పెద్దగా ఏటాడిద్దంట, పెద్ద పెద్ద వాటిని ఏటాడిద్దంట. ఏటాడి తెచ్చి జస్ట్ ఒక ముక్క తినిద్దంట. ఎంత? చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. ఒక ముక్క అట్ట తిని టేస్ట్ చూసి, ఇక తిను, మీరు అనుభవించండి అని పిల్లలకి ఇచ్చేసిద్దంట కూడా. వేటాడడం మాత్రం పెద్ద వేటాడిద్దంట. అది తినడానికి కాదు, నలుగురికి పెట్టడానికి. అర్థమైతే దీవించబడుదురు గాక. హల్లెలూయా. అది నీ లైఫ్, నా లైఫ్. యేసయ్య ఆశీర్వాదం నీ మీదకి వస్తే నువ్వు బతకడం కాదు, యేసయ్య నన్ను బతికించయ్యా, తినడానికి తిండి లేదు కాదు, నలుగురికి అన్నం పెడతావు. కొట్టిన వాళ్ళే దీవించయ్యా, చప్పట్లు కొట్టే వాళ్ళందరూ అలా దీవించను, ఆయన ఆశీర్వదించయ్యా. నలుగురికి అన్నం పెడతాను, 4 కుటుంబాలను పోషించగలుగుతావు, అనేకరికి సహాయం చేయగలుగుతావు. నమ్మితే గట్టిగా ఆమేన్ చెప్పు. యవనస్తుడా, నువ్వు చదువుతున్నది ఊరికినే కాదు, నీ ఇంటి పోషణ మాత్రమే కాదు, రాబో దినాల్లో నీ ద్వారా అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. అదే ఆశీర్వాదం, ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము మీదకి వచ్చింది అదే. ఒంటరిగా వచ్చాడు, 100 మందిని పోషిస్తున్నాడు. హల్లెలూయా. ఒంటరిగా వచ్చినోడు ఎట్లా పోషిస్తున్నాడు? 100 మందిని పోషిస్తున్నాడు. అట్టి కృప నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. అలా ఆశతో ప్రార్థన చేయి. నేను ఆశీర్వదించబడిన వాడను. ఆశీర్వాదం అంటే కొంతమంది ఏమనుకోడు. అందుకే బైబిల్లో ధనవంతుడి కథ ఉంది. ఏ కథ? అతడు పాపం చేసినట్టు ఎక్కడా రాయబడలా. ధనవంతుడు పాపం చేసినట్టు రాయబడింది అక్కడ? లేదు. అతనంట తినుము, ఎవరితో సంబంధం లేదు, సంపాదిస్తున్నాడు, తింటున్నాడు, పడుకుంటున్నాడు, అనుభవిస్తున్నాడు. కానీ అతను చనిపోయాడు, ఇతను చనిపోయాడు. కానీ నరకానికి, పాతాళానికి అతను వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? అతడైనా పాపం చేశాడా? బైబిల్లో ఉంది, మత్తయి సువార్తలో. మనము, నేను ఎవరికి జోలికి వెళ్ళట్లేదయ్యా, ఎవరితో నాకు ఏం సంబంధం లేదయ్యా, నా పాటికి నేను బతుకుతున్నా అన్నా కూడా నరకానికి పోతావు. పక్కన వాళ్ళకి చెప్పు. నేను సీరియస్, మీకు బైబిల్లో చూపి చూపిస్తాను. నేను ఎవరి జోలికి వెళ్ళట్లేదయ్యా, నేను తింటున్నా, నేను కష్టపడుతున్నాను, నేను తింటున్నాను, నేను అనుభవిస్తున్నాను, నాకు ఎవరితో సంబంధం లేదన్నా పాతాళానికి పోతావు. ఎందుకంటున్నావేమో, బైబిల్లో రాయబడింది, నాకు వస్త్రాలు లేకపోతే నువ్వు వస్త్రం ఇవ్వలేదు, నాకు అన్నం ఆకలేస్తే నువ్వు అన్నం పెట్టలేదు, కనుక నువ్వెవరో నాకు తెలియదు. నువ్వు ఎడం వైపు బ్యాచ్. ఏ బ్యాచ్? హలో బ్రదరు, ఎడం వైపు బ్యాచ్. ఒకళ్ళు నాకు పెట్టాల్సిన అవసరం లేదు, నేను ఒకళ్ళకి పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు పెట్టద్దు, నేను పెట్టద్దు, ఏమొద్దు నాకు అనుకున్నా కూడా నరకానికి పోతావు.
దేవుని ఆశీర్వాదం నీ మీద ఉండాలి అంటే, ఉంది అంటే, నువ్వు రక్షించబడ్డావు అంటే అర్థమేం తెలుసా? నీ వలన నలుగురు బాగుపడబోతున్నారని అర్థం. హల్లెలూయా! దేవుడు అలా నిన్ను చేయబోతున్నాడా? అందుకే ఆయన తిరిగి లేచాడు. కొట్ట చప్పట్లో. అబ్రహాము ఆశీర్వాదం నీ మీదకి వచ్చింది. అబ్రహాము ఒక్కడే దీవించబడలేదు, వంశాలు వంశాలకు దేశాలకు ఆశీర్వాదంగా మార్చాడు. హల్లెలూయా! ఈ రోజు నుంచి ఆ మైండ్ సెట్ పోవును గాక. కొంతమంది భక్తి పరులు ఉంటారండో. ఏ పరులు? ఎవరితో నేను రాను, వారింటికి నేను పోను, వారు మా ఇంటికి నువ్వు రాను, ఏమీ వద్దు, నా భక్తి నేను చేసుకుంటాను, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. నువ్వు ఆల్రెడీ టికెట్ తీసుకున్నావని అర్థం. ఎక్కడికి? సెపరేట్. అమ్మ తల్లి, ఇది మోసం, సాతాను చేస్తున్న తంత్రం. ఇదేదో భక్తి అనుకుంటున్నారు, కానే కాదది, అది మోసం. నిన్ను దేవుడు రక్షించింది ఎందుకు తెలుసా? 100 మందికి ఆశీర్వాదంగా ఉండడానికి. హల్లెలూయా! 100 మందికి నీ ద్వారా దీవించబడాలి, నీ నోటి నుండి సువార్త వెళ్ళాలి, నీ ద్వారా ప్రార్థన చేయబడాలి, నీ ద్వారా బాగుపడాలి. అందుకే దేవుడు నిన్ను పిలిచింది. కనుక అదే ఆశీర్వాదం. అందరనండి, ఆశీర్వాదం అంటే ఏంటి తెలుసా? నీ తల ఎత్తబడి అనేకరికి నువ్వు ఆశీర్వాదంగా మారడం. చెప్పండి అందరు ఇలా అనండి విశ్వాసంతో. చెప్పండి, యేసునామంలో ఇండియన్ మెంటాలిటీ పోవునుగాక, ఇది పోవునుగాక, ఇది వచ్చునుగాక. ఆమేన్. ఎంతమంది కోటీశ్వరులు అవ్వాలనుకుంటున్నారు? ఆమేన్. ఆ మనసు వచ్చినందుకు స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ తెలుసు, ఈ ఊరు వచ్చినప్పుడు నేను ఒక్కడనే వచ్చాను. ఎక్కడ ప్రార్థన జరిపాం కూడా మీకు తెలుసు. ఇప్పుడు ఇంతగా దేవుడు విస్తరించడానికి కారణం ఎవరు? ఆయన. హల్లెలూయా. నాకు బాగా గుర్తు, నేను చెన్నై సేవకులకుడికి వెళ్ళాలంటే అప్పు తీసుకొని వెళ్ళాల్సి వచ్చేది, చేతిలో డబ్బులు ఉండేవి కాదు. హల్లెలూయా. ఇప్పుడు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టడానికి, అంటే దేనికి ఎక్కడ రూపాయలు 10లు 100లు కాడ ఉండాల్సింది ఇప్పుడు లక్షలు ఖర్చు పెట్టే స్థాయికి దేవుడు తెచ్చాడంటే, అంటే ఆ స్థాయికి మన యోగ్యులమా అర్హులమా? కాదు. కానీ ఆయన ఆశీర్వాదం నీ మీదకి వచ్చిందంటే అది పెరుగుతా పోతుంది. చెప్పాలి, పెరుగుతా పోతుంది. చెప్పండి, నేను పెరుగుతా పోతాను, నేను తరగను, నేను పెరుగుతాను, నేను తరగను, నేను పెరుగుతాను. ఆమేన్ చెప్పండి. యథార్థంగా ఉంటే మీరు దీవించబడతారు. హల్లెలూయా. అంటే ఎట్లా ఉండాలంటే, వద్దులే ఈరోజు అంతా ఆశీర్వాదమేలే, వచ్చే వారం నుంచి క్లాసు, గట్టిగా వెళ్ళి చెప్పండి. సో రెండోది ఏంటి? ఆశీర్వాదం. అందరండి, నా తల ఎత్తబడడం. ఆశీర్వాదం అంటే ఏంటి? 10 మందికి పెట్టడం. ధనం సమృద్ధిగా వస్తుంది, దేవుడు నన్ను దీవించాడు, నేను సమృద్ధిగా ప్రజలకు ఇస్తున్నాను, సహాయం చేస్తున్నాను, ఉద్యోగాలు ఇస్తున్నాను, స్థలాలు ఇస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇస్తావు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా లేలు చెప్పండి. మీరు చాలా చరిత్రలు చదువుతూ ఉంటారు, బాగా అది చదివినప్పుడు గుర్తుపెట్టుకో, ఆఫ్టర్ ఆల్ ఒక అన్యజనుడే ఆ స్థాయిలోకి దీవించబడి నలుగురికి సహాయం చేయగలుగుతుంటే, జీవము గల దేవుని బిడ్డనైన నేను ఆశీర్వదించబడి అనేక 100 మందికి పెట్టగలను అనే విశ్వాసంతో నువ్వు బ్రతుకు, అతి త్వరలోనే నువ్వు పెట్టగలుగుతావు. గట్టిగా ఆమేన్ చెప్పండి, గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మూడోది మీ అందరికీ తెలిసిన కార్యమే, అదేమిటంటే ఆరోగ్యం. అందరండి, ఒకటేంటి? నీతిమంతులయ్యాం. రెండోది చెప్పాలా? ఆశీర్వాదం. మూడోది ఆరోగ్యం. అందరండి, ఆరోగ్యం. దీని గురించి అస్సలు చెప్పను, మీ అందరికీ తెలుసు కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. జీవపల్లి సంఘస్థులందరికీ ఆరోగ్యం గురించి మహాభాగ్యంగా తెలుసు. స్తోత్రం. ఎవరు గదిలిచ్చినా యేసునామములో స్తోత్రం కలిగిన పా, యేసునామములో ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కానీ అది అక్కడగా ఆగకూడదు. అసలు ఇంకోటి ఉంది, నాకు చాలా రోజుల నుంచి బాధ కలిగిస్తుంది కూడా, కానీ దేవుడు మిమ్మల్ని ఆ స్థాయిలోకి నడిపించబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇందాక చెప్పిన ఆశీర్వాదం వేరు, ధనం వేరు. అందరండి,
గట్టిగా చెప్పాలి. ధనం ఆశీర్వాదం కాదు, ఆశీర్వాదం ధనం కాదు. ఆశీర్వాదంలో ఒక పార్ట్ ధనం. అందరండి, ఆశీర్వాదంలో ఒక పార్ట్ ఏంటి? ధనం. గట్టిగా లేదు చెప్పండి. ఇప్పుడు ఆ ధనాన్ని కూడా ఈ పునరుద్ధానం ద్వారా నీకు వచ్చేస్తుంది. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మీరు ఉమ్, మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఉమ్. ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన మీరు ఆయన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని. అమ్మా, దారిద్ర్యం అంటే నిన్న వీడియో అన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి వీడియో ఎందుకు చూపించాను తెలుసా దేవుని బిడ్డలారా? ఆయన ఇంకా చెప్పాలంటే అక్కడ ఆయనకు ఆ వస్త్రం అన్న ఉంది. బైబిల్ చెప్తుంది దిగంబరుడుగా అని ఉంది. ఏంటి? కానీ ఆయన అంత దారుణంగా దారిద్రత, ఏమీ లేని వాడిగా, శూన్యుడుగా, జీరోగా, ఏమీ లేని దరిద్రుడుగా అలాగా వేలాడుతుంటే అందరూ చెగతలే, ఒరే దేవుడంట, దేవుడంట, దేవుడు అన్నాడు, రక్షకుడు అన్నాడు, నిన్ను నువ్వు బాగు చేసుకో, ఎంత ఎగతాళి చేశారు. ఇదంతా ఎందుకు తెలుసా? ఇప్పుడు చదవండి. దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని. ఏమవ్వాలని చెప్పాలి గట్టిగా. ఏమవ్వాలని? ధనవంతులు అవ్వాలని. గట్టిగా చప్పట్లు కొట్టు. ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. నీ నిమిత్తం, నా నిమిత్తం దరిద్రుడయ్యారు. గట్టిగా చప్పట్లు కొడుతూ చెప్పండి, యేసయ్య నా కోసమే. ఎవరొస్తురాలా మీరు ఎలాగైతే ఈరోజు మంచిగా చదువుకున్నారంటే మీ నాన్న మీ అమ్మ రేయింబగలు ఎండలో కష్టపడి పని చేస్తబట్టే మీరు చదువుకోగలుగుతున్నారు. అసలు ఎంత ప్యాషన్కి వెళ్తున్నారో స్కూల్కి, స్టైల్, కాలేజ్కి. ఆ ఫీజు ఎవరు కడుతున్నారు? ఆ డబ్బులు ఎవరు కడుతున్నారు? అమ్మ నానేమో అక్కడ ఎండలో పొలంలో పని చేస్తుంటే వీళ్ళేమో స్టైల్. ఇంటికి రాగానే రేపు ఎగ్జామ్ ఫీజు కట్టాలమ్మా, కట్టేయాల. ఏం చేస్తావు నాకు తెలీదు, వెళ్ళమంటావు వద్దా? ఇప్పుడు ఇంకా ప్యాషన్ ఏంటంటే సాతాను ఎంతగా మార్చేశాడంటే, కాలేజీకి లేకపోతే పనికి వెళ్తా, నువ్వేంటి సంపాదించా, నేను కూడా సంపాదిస్తా. యాడికి వెళ్ళినా పని దొరుకుతుంది, మేస్త్రులు రెడీగా ఉన్నారు. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు సాతాను యవనస్తుల్లో వేస్తున్న చెడ్డ బీజం ఏంటి తెలుసా? ఎట్టయినా బతకగలం. ఏంటి ఏంటి ఏ పెయింట్ పైనకి వెళ్ళినా 500 600 వస్తున్నాయి. అదే నీ బ్రతుకు, అదే నీ స్థాయి. అందుకోసమా నీ తల్లిదండ్రులని అంత కష్టపడుతుంది? దేవుడు నేను పిలుచుకుంది ఎందుకు తెలుసా? లోకస్తులు ఎట్టుంటారో మనకు అనవసరం. నీవు నేను యవనస్తులారా ఆశీర్వాదం పొందుకొని ధనవంతులుగా అనేక మందికి నిజమైన ఆశీర్వాదంగా మీరు నిలబడుదురు గాక. ప్రభు అలా చేయునుగాక. ధనవంతుల అవుటకు ఆయన దరిద్రుడయ్యాడు. నిశ్చయంగా దేవుడి యొక్క ఆశ కూడా ఏంటంటే నిన్ను గొప్పవాడిని చేసి ఉన్నతమైన సంకల్పంలో నడిపించాలన్నదే దేవుని ఉద్దేశమై ఉన్నది. హల్లెలూయా. ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను, ఇక్కడున్న దేవుని పిల్లలందరూ ధనవంతులు అవ్వబోతున్నారు. నమ్మితే చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మైపరచండి. ఇష్టపడుతున్నారా లేదా? మీ పిల్లలు ప్రయోజకులు అవ్వాలి, ధనవంతులు అవ్వాలంటే వాళ్ళంతటి వాళ్ళు సాధించే వల్ల వాళ్ళు అవ్వలేరు. ఒకవేళ డబ్బు సంపాదించవచ్చేమో కానీ తర్వాత వాళ్ళు దాని పరిణామాలు అనుభవించే చాలా దారుణంగా ఉంటాయి. కానీ దేవుని వల్ల వారు ధనవంతులు అయితే అది ఎవడి వల్ల పడవేయలేరు. వాళ్ళు పెరుగుతారే తప్ప తరగరు. ఈ ఆశీర్వాదం దేనిది తెలుసా? దేవుని వల్ల వచ్చే ధనం. నేను నమ్ముతున్నాను, అట్టి ధనవంతులు నీ పిల్లలు అవుదురుగాక, నీవవుదువుగాక, ఆ ధనం నీకొచ్చునుగాక. ఈరోజు చాలామంది అనుకున్న నా చదువుతో నేను ఆ ఉద్యోగం సంపాదించా, ఈ ఉద్యోగం సంపాదించా, కానీ అనుభవించాలంటే కృప ఉండాలి. ఏముండాలి? డబ్బు సంపద బోల్డ్ మంది ఉన్నారండి.
డబ్బు పెద్ద లెక్క కాదు ఈ రోజుల్లో. ఎటు పోయిన డబ్బు వస్తుంది. డబ్బు ఆశీర్వాదం కాదు. దేవుని వలన నువ్వు ధనవంతుడు అవ్వడమే నిజమైన ఆశీర్వాదం. అది ఎవడు ముట్టడానికి దేవుడు అనుమతి ఇవ్వడం. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం. మీరు 24 గంటలు టీవీలో చూస్తూ ఉంటారు. వాళ్ళకు పట్టుకుపోయారు, వీళ్ళని పట్టుకుపోయారు, వాళ్ళు ఇది చేశారు, ఆ రైడు ఈ రైడు ఆ రైడు, ఏ రైడు, ఎన్నో రైడ్లు. హల్లెలూయా. కానీ దేవుని చేత ఆశీర్వదించబడిన వాడిని ఎవడు ముట్టలేడు, ఎవరు తాకలేరు, ఎవరు కదిలించలేరు. అట్టి ధనము, అట్టి ఐశ్వర్యము నీ కుటుంబంలో ఈ పునరుద్ధాన పండగ ద్వారా మొదలుకొని నది వలె ప్రవహించునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి.